హలో క్యూటీస్, గుడ్ మార్నింగ్. సో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా 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 డేస్ అయింది మనం లాంగ్ వీడియో పోస్ట్ చేయక. సో ఆఫ్టర్ 1 month అనమాట మళ్ళీ ఇప్పటికి వచ్చాను. యాక్చువల్లీ ఇది చాలా డేస్ బ్యాక్ రికార్డ్ చేశాను, కానీ ఎడిట్ చేయాలంటే అబ్బా ఏదోలో అనిపిస్తుండే. అరే ఏంట్రా మళ్ళీ అంటే లైక్ ఐ డోంట్ ఫీల్ టు ఎడిట్ అనమాట, ప్రాపర్ టైమింగ్ లేదు ప్రాపర్ మూడ్. సో అప్పుడు అనిపించింది ఏ పని చేయాలన్నా ముందు మన మూడ్ ప్రాపర్గా ఉండాలి అండ్ పాజిటివ్గా ఉండాలని. సో మళ్ళీ ఇన్నాళ్ళకి ఐ జస్ట్ థాట్ ఆఫ్ ఓకే ఎడిట్ చేద్దాము అని, బికాజ్ ఫోన్లో స్టోరేజ్ అయిపోతుంది అండ్ కొత్త వీడియోస్ తీసుకోవడానికి ప్లేస్ కూడా అయిపోతుంది. సో లెట్ మీ డూ దిస్, ఇట్స్ ఏ టైప్ ఆఫ్ మెమరీ అని మళ్ళీ ఇంకొక ఆఫీస్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. అబ్బా ఏంటి రోజు ఆఫీస్ వ్లాగ్స్ అయినా అంటే, మనకున్న టైంలో మనం ఎక్కువగా వెళ్ళేది ఆఫీస్కి అండ్ ఎక్కువ టైం స్పెండ్ చేసేది కూడా ఆఫీస్లోనే. ఇక ఏం చేస్తాము, అది కూడా ఒక మెమరీ లాంటిదే కదా అని వాటిని కూడా అవే షూట్ చేస్తున్నాను, అదే షూట్ చేయాల్సి వస్తుంది. అండ్ ఈ మధ్య లీవ్స్ అడిగినా ఇవ్వట్లేదు, అండ్ ఆ లీవ్స్లో మళ్ళీ వాళ్ళు ఇచ్చిన లీవ్స్లో మనం ఎక్కడికి వెళ్ళడానికి రావట్లేదు, ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు వాళ్ళు లీవ్స్ ఇవ్వట్లేదు. అలా జరిగిపోతున్నాయి అసలు ఏంటో ఈ బతుకులు. మనీ ఉన్నప్పుడు టైం ఉండదు, టైం ఉన్నప్పుడు మనీ ఉండదు, అవి రెండు ఉన్నప్పుడు ఎనర్జీ ఉండదు. ఈ లైఫ్ ఏంటో, దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలో 1,00,000 ప్రశ్నలతో మళ్ళీ మనం ఇంకో ఇయర్లోకి అడుగు పెట్టబోతున్నాము. అది ఎంత ఎగ్జైటింగ్గా ఉందని అనుకోవాలో లేకపోతే మళ్ళీ రోజు చేసిన పనులే చేస్తాంలే పెద్దగా డిఫరెన్స్ ఏముంది అని అనుకోవాలో తెలియట్లేదు. బై ద వే, మీ న్యూ ఇయర్ ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయి? అండ్ మీరు మీ న్యూ ఇయర్లో లైక్ ఎలాంటి రెజల్యూషన్స్ తీసుకుంటున్నారు? ఒకవేళ తీసుకుంటే అవి కెరీర్ పరంగానా లేకపోతే పర్సనల్ పరంగానా కింద కమెంట్లో మెన్షన్ చేయండి. నేనెప్పుడు డైలీ వ్లాగ్స్లో అంటే రోజు అక్కడ ఏం చేస్తానో అది మాత్రమే చెప్పేదాన్ని, బట్ నాకెందుకు ఈ వ్లాగ్లో అసలు బేసిక్గా కార్పొరేట్ లైఫ్ ఎలా ఉంటుందో చెప్పాలనిపిస్తుంది. బికాస్ అంటే ఇంకా కార్పొరేట్ జర్నీ స్టార్ట్ చేయని వాళ్ళు చూస్తున్నట్టయితే వాళ్ళకి కాస్త ఏమో తెలుస్తుందని నా ఫీలింగ్. అండ్ బై ద వే, ఈ స్వీట్ చాలా స్పెషల్ అంట, కర్ణాటకలో మా ఫ్రెండ్ తీసుకొచ్చాడు, ఇంకా దాన్ని మనం ఎంజాయ్ చేస్తున్నాము. అలా స్వీట్ తిన్నాక ఐ జస్ట్ స్టార్టెడ్ మై వర్క్. ఓకే, ఆ వర్క్ ఎప్పుడు ఉండేదేలే, కానీ ఇక ఈ కార్పొరేట్ లైఫ్లో బేసిక్గా మనం ఏం చేయగలుగుతాము, స్టార్టింగ్లో బాగానే ఉంటుంది, బట్ ఆఫ్టర్ 6 months వీ స్టార్ట్ రిగ్రెటింగ్. అంటే అరే ఏంట్రా బాబు ఈ లైఫ్ ఇలా ఉంది, ఎక్కడికైనా వెళ్దామన్నా లైక్ 10 మందిని పర్మిషన్ అడగాలి, అండ్ ఏమైనా లీవ్స్ తీసుకుందామన్నా ఇంకో 11 మందితో అప్రూవల్స్ తెచ్చుకోవాలి. అరే ఏంట్రా బాబు అని ఒక చిన్న సైజ్ ప్రెజెంట్లో ఉండిపోయినట్టే అనిపిస్తుంది నాకైతే. ఆఫ్టర్ స్పెండింగ్ ఫ్యూ లాంగ్ ఇయర్స్ ఇన్ కార్పొరేట్ లైఫ్, 20 years చదువుకున్నది ఇలాంటి లైఫ్ని అంటే లీడ్ చేయడానికి అని అనిపిస్తుంది కొన్నిసార్లు. బట్ ఇట్స్ ఓకే, ఆల్ కమ్స్ టు ద మేనేజ్మెంట్ అనమాట. అంటే అన్నిటినీ మనం ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాం, ఎలా మేనేజ్ చేస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో వన్స్ వీ స్టెప్ ఇన్ టు ద కార్పొరేట్ లైఫ్, ఇవన్నీ కూడా ఎలా మేనేజ్ చేసుకోవాలో ఒక చిన్న ఐడియా అయితే వస్తుంది. బట్ స్కిల్ ఎంత బాగా అయితే నేర్చుకుంటామో అలాగే సిచ్యువేషన్స్ని మేనేజ్ చేయడం కూడా అంతే నీట్గా నేర్చుకోవాలి. అండ్ ప్రాపర్ ప్లానింగ్ ఉంటే పర్లేదు, వీ కెన్ హ్యాండిల్ ఎనీ టైప్ ఆఫ్ లైఫ్ అని అనిపిస్తుంది. బట్ అన్నీ నేర్చుకోవాలంటే పక్కాగా ఈ 9 to 5 కార్పొరేట్ లైఫ్ అయితే ఒకసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలనేది నా ఫీలింగ్. బై ద వే, అండ్ నా వీడియో ఎవరైనా కాలేజ్ స్టూడెంట్స్ చూస్తుంటే గైస్, మనకి తర్వాత టైం చాలా తక్కువ ఉంటుంది. సో ఇప్పుడున్న టైంలోనే మీరు ఎక్కడికైనా ట్రిప్స్కి వెళ్ళాలంటే, అది కూడా లాంగ్ డేస్ ట్రిప్స్కి వెళ్ళాలంటే ప్లీజ్ డూ సూన్ అనమాట. ఎంత తొందరగా పాసిబిలిటీస్ ఉంటే అంత తొందరగా మెమరీస్ని క్రియేట్ చేసుకోవడం ట్రై అంటే ప్లాన్ చేసుకోండి. బికాస్ హూ నోస్ తర్వాత ఎంతమందిని పర్మిషన్ అడగాలో మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే. ఇక మేనేజింగ్ లైఫ్ గురించి పాఠాలు పక్కన పెట్టినట్టయితే, రీసెంట్గా కాదు చాలా డేస్ బ్యాకే మా ఫ్రెండ్ బర్త్డే అయితే అయ్యింది. సో తనైతే పార్టీ ఇస్తానని చెప్పేసి తీసుకెళ్ళారు అందరినీ. మేమైతే ఒక హోటల్కి వెళ్ళాము. బేసిక్గా ఆ రోజు మేమందరం కూడా వెజ్జే, అండ్ వెజ్ తినే వాళ్ళకి పక్కాగా బయటకు వెళ్తే ఫుడ్ అస్సలు మంచిగా దొరకదు. బట్ ఆ రోజు మేమైతే ఫుడ్ని బాగా ఎంజాయ్ చేసాము. సో మేము వెళ్ళిన రెస్టారెంట్ ఈజ్ వెరీ స్పెషల్ ఫర్ వెజిటేరియన్స్ అంట. సో అందుకనేనేమో మరి వెజ్ వెరైటీస్ అన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. ఇక నేను ట్రై చేసిన డిఫరెంట్ వెరైటీస్ ఏంటో మీకు చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఏదో సూప్ అయితే ఆర్డర్ చేశారు మా వాళ్ళు, అండ్ దానిలోకి వేసుకొని తినాలంట. బేసిక్గా నాకు ఇలాంటి వెరైటీస్ ఆఫ్ ఫుడ్ని ట్రై చేయడం కానీ దాని పేర్లు కూడా నాకు తెలీదు.
అండ్ సో అలా మా ఫ్రెండ్స్ అయితే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ని ఆర్డర్ చేస్తుంటే అబ్బా ఇలా కూడా ఉంటాయా, ఇలాంటివి కూడా ఉంటాయా అని నేనైతే అలా కాస్త ఆశ్చర్యంతో అంటే సర్ప్రైజింగ్గా అయితే తింటున్నాను. అండ్ మేమైతే అక్కడికి ఆఫ్టర్ సూప్ తర్వాత వెజ్లో కూడా సూప్స్ ఇలా ఇలా ఉంటాయా అండ్ ఇంత బాగుంటాయా అని నేనైతే అప్పుడు టేస్ట్ చేసి తెలుసుకున్నాను. అండ్ దాంతోపాటుగా ఇక వెజ్ లవర్స్కి నార్మల్ కామన్ డిష్ వచ్చేసి పన్నీర్ ఉంటుంది. సో అలా మేము కూడా పన్నీరే ఆర్డర్ చేసుకున్నాము. అండ్ వెజ్ రూల్స్ అంట అవేవో, సరే చూద్దాం ఇవి కూడా ట్రై చేద్దామని సరే పెట్టండి అని చెప్పాను. బట్ బై ద వే పర్లేదు, ఇట్స్ నాట్ దాట్ బ్యాడ్, ఒకసారి ట్రై చేయొచ్చు అని అనిపించింది. ఇక్కడ ఇప్పుడు నాకు ఒక పెద్ద కన్ఫ్యూజన్ వస్తుంది, చేత్తో తినాలా స్పూన్తో తినాలా అని. ఇక సరే కన్ఫ్యూజన్ పక్కన పెట్టి చేతులు ఉన్నాయిగా చేతులతోనే తిందామని డిసైడ్ అయ్యాను. అదేంటో మన ట్రెడిషన్ గురించి మనకు ఎంత తెలిసినా కూడా మళ్ళీ మనము డిఫరెంట్ ట్రెడిషన్స్ని ఫాలో అవుదామని అనుకుంటాం బయటకు వెళ్ళినప్పుడు. బట్ నాకు అలా అనిపించదు. అదేంటి మనకు నచ్చింది చేయాలి అండ్ మనకు వచ్చింది చేయాలి అనేది నాకు అనిపిస్తుంది. నేనైతే ఫుడ్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాను బికాస్ టేస్ట్ అంత బాగా నచ్చింది. ఇంకా అలా ఎంజాయ్మెంట్లో వెనకాల వాళ్ళు నన్ను అబ్జర్వ్ చేస్తున్నారని కూడా నేను చూడలేదు. బికాజ్ ఎవరైనా వెళ్తే నార్మల్గా తింటారు, బట్ మనం వీడియో తీసుకుంటా తింటే ఏదో డిఫరెంట్గా అనిపించినట్టుంది వాళ్ళకి తెలియదు కదా మనకు ఛానల్ ఉంది అందులో ఇవన్నీ పోస్ట్ చేస్తుంటామని. సో ఇక అలా నేనైతే మొత్తానికి మా ఫ్రెండ్ ఇచ్చిన ట్రీట్ని అయితే బాగా ఎంజాయ్ చేశాను. ఇక మా ఫ్రెండ్స్ కూడా ట్రీట్ అడగడం స్టార్ట్ చేశారు. బట్ దానికి ఇంకా టైం రాలేదని నేనైతే ఎప్పుడు పోస్ట్పోన్ చేస్తూ ఉంటాను. అండ్ మీకు ఎలా ఇష్టం? ట్రీట్స్ ఇవ్వడం ఇష్టమా, ట్రీట్స్ తీసుకోవడం ఇష్టమా? అది గైస్ మొత్తానికి నేనైతే ఇలా లంచ్ బ్రేక్ని మా ఫ్రెండ్ ట్రీట్తో ఫినిష్ చేసాము అండ్ కంప్లీట్ చేసాము. అండ్ బై ద వే ఈ హోటల్లో వెజ్ గురించి అయితే చెప్పాలంటే మామూలుగా లేదు, అన్నీ చాలా చాలా బాగున్నాయి. ఇక ఫైనల్ టచ్గా స్వీట్ తినకపోతే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఏదో హెల్తీగా ఉంటుందని కోకోనట్ పుడ్డింగ్ ఇచ్చాను ఆర్డర్. బట్ పెద్దగా అంత టేస్ట్ అనిపించలేదు నాకు. సో బెటర్ అదేంటో నాన్ హెల్తీ ఐటమ్స్ చాలా టేస్టీగా ఉంటాయి బయట. ఇక అలా అందరం అలా అనుకున్నాం. బట్ ఇట్స్ ఓకే, ఎలాగో ఆర్డర్ ఇచ్చాం కాబట్టి ఫినిష్ చేయాలి కదా అని నాకే ఇచ్చారు. ఇంక నేనే తినేసాను. ఇవాళైతే ఆఫీస్లో చాలా ఇంపార్టెంట్ అండ్ బిజీ వర్క్ ఉండే. బట్ ఎనీవేస్ మేమైతే కాస్త టైం అలా మా కోసం తీసుకొని అదే అంటే లంచ్ బ్రేక్నే ఎలాగో యూజ్ చేసేసుకొని ఇలా ఫ్రెండ్ ఇచ్చిన బర్త్డే పార్టీని అయితే ఎంజాయ్ చేసి మళ్ళీ బ్యాక్ టు వర్క్ అనమాట. చాలా కాల్స్, చాలా మీటింగ్స్ అండ్ ఒక పెద్ద ఇష్యూ అయితే ఉండే. డేలో ఇష్యూ లేనిది అసలు డే గడిచేది కాదు. అలా ఉంటుంది మా డేస్ అన్నీ కూడా. అండ్ ఇప్పుడు చాలా క్రిటికల్గా కూడా ఉన్నాయి. అలా ఇక మొత్తానికి డేలో ఉన్న ఎంజాయ్ పార్ట్ పక్కన పెట్టేసి ఇక వర్క్ మోడ్ అయితే ఆన్ అయింది. ఇక అలా కాస్త ఓవర్ టైం చేసినట్టున్నాము ఇవాళ. బికాజ్ అలా కాస్త లంచ్కి బయటకు వెళ్ళాం కాబట్టి. సో అలా మొత్తానికి ఓవర్ టైం చేసి వచ్చిన ఇష్యూస్ అన్ని రిజాల్వ్ చేసి ఈ డేని అయితే అలా ఎండ్ చేశాను. ఇలా మా ఫ్రెండ్ బర్త్డే రోజు అయితే ఇలా గడిచిపోయింది. ఇక బ్యాక్ టు మై రొటీన్ వ్లాగ్. సో అది గైస్, కార్పొరేట్ లైఫ్లో ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని అందరు చెప్తుంటే ఏమోలే అనుకున్నాను. బట్ నేను ఎక్స్పీరియన్స్ చేస్తుంటే నాకు అనిపిస్తుంది, అదే అంటారు కదా, ఎవరు ఎంత చెప్పినా మనకు అర్థం కాదు అంటిల్ అన్లెస్ వి ఎక్స్పీరియన్స్ ద లైఫ్ అని. అది ఏ సిచ్యువేషన్స్కైనా వర్తిస్తుందని నేను అనుకుంటున్నాను. సో ఇక అలా అండ్ ఈ రోజు అయితే చెప్పాను కదా ఇష్యూ లేని డేస్ అయితే ఉండవు మాకు అని. సో అలా ఇష్యూస్ అయితే కంటిన్యూ అవుతున్నాయి. ఇంకా నేనైతే ఇలా నా డే వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. అండ్ వచ్చేటప్పుడు మాకు అలా అంటే స్నాక్స్ తినే అలవాటు ఉంటుంది. బికాజ్ మళ్ళీ ఏ రాత్రికి వెళ్తాం ఇంటికి కాబట్టి మధ్యలో ట్రాఫిక్లో ఆగిపోతే ఆకలేస్తుంది. మొత్తానికి 1 more వర్కింగ్ డే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. ఇంకా అమ్మయ్య అని చెప్పేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాను. సో అలా ఇవాళ డే అయితే జాలీగా హ్యాపీగా అలా గడిచిందని అనుకోవాలి. ఇక చూడాలి మళ్ళీ ఏమైనా వర్క్ ఉంటే ఇంటి నుంచి కనెక్ట్ అయిపోవాలి. నేనైతే బ్యాడ్లీ మిస్సింగ్ మై వర్క్ ఫ్రమ్ హోమ్ డేస్ అనమాట. మీలో ఎంతమందికి వర్క్ ఫ్రమ్ హోమ్ డేస్ అంటే నచ్చాయి? నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి. బికాజ్ ఈ పొల్యూషన్లో అలా తిరగడం కంటే ఇంట్లో కూర్చొని చక్కగా చేసుకోవడమే నాకు నచ్చింది. మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ డేస్ బ్యాక్ వస్తే బాగుంటుంది మనకి. అండ్ అట్ ద సేమ్ టైం నేచర్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. బికాజ్ పొల్యూషన్ రేట్ చాలా అంటే చాలా ఇంక్రీజ్ అవుతుందంట. చూడాలి మరి, ఐ డోంట్ నో, ప్రికాషన్స్ తీసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. ఇక గవర్నమెంట్కి కూడా ఇదే అనిపిస్తే బాగుంటుంది. సో అదనమాట గైస్, మొత్తానికి నా ఈ వర్కింగ్ డే ఇలా గడిచింది. అండ్ ఇంకో బ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు స్టే ట్యూన్. బై ద వే కమింగ్ ఫ్యూచర్లో కాస్త కొన్ని ట్రావెల్ బ్లాగ్స్ రాబోతున్నాయి. సో స్టే ట్యూన్ ఫర్ దోస్ న్యూ బ్లాగ్స్. దాట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ ఇంతవరకు నా బ్లాగ్ని చూసారంటే మీకు చాలా ఓపికనే చెప్పాలి. మీ అందరికీ కూడా పేరున థ్యాంక్ యూ. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్.